ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యునిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యుడినైన పాలగట్ల వీరభద్ర స్వామి అనే నేను పరిషత్తు నియామకాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్తు మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు శాసనమండలి సభ్యునిగా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి శాసనసభలో ఉన్న బలం బట్టి 2 స్థానాలు వైఎస్ఆర్ పార్టీకి వచ్చే అవకాశం ఉన్న పరిస్థితిలో నన్ను మా జిల్లా నాయకులు, శాసనసభ్యులు, కార్యకర్తల కోరిక మేరకు జగన్మోహన్ రెడ్డి గారు అందరి అభిప్రాయాలు సేకరించి శాసనమండలి సభ్యునిగా నన్ను ప్రకటించినందుకు, ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఏకగ్రీవంగా ఎన్నికైనందున ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. గతంలో శాసనసభ్యునిగా, శాసనమండలి సభ్యునిగా, జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఉన్న అనుభవంతో విజయనగరం జిల్లాలో ఇప్పటికే మా శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు చేస్తున్న కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొంటానని, ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించమని తీర్పిచ్చినందున శాసనసభలో, శాసన మండలిలో, బయట ప్రతిపక్ష పార్టీ పాత్రమే వహిస్తూ ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ఇప్పటికే శాసనసభలో, శాసన మండలిలో మా పార్టీ ఇస్తున్న రిప్రజెంటేషన్కి మేము కూడా అనుగుణంగా రానున్న కాలంలో ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్ళడానికి కృషి చేస్తామని, అలానే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఎన్నికల ముందు లేనిపోని వాగ్దానాలు చేసి ప్రజలకు మభ్యపెట్టి అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన విషయం ప్రజలు అతి తక్కువ కాలంలోనే గమనించి ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు ఈ అధికార పార్టీకి బుద్ధి చెప్తాం, అధికార పార్టీకి తగిన శాస్తి చేద్దామని ఎదురు చూస్తున్న పరిస్థితిలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతలు మేము నిర్వర్తిస్తామని, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి వారసులుగా మనమ తిప్పని మాట తప్పని అధినేత యొక్క రాజకీయ వారసులుగా మేము రానున్న కాలంలో ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తామని, మా అందరి కర్తవ్యం,
మనందరి ఆలోచన రానున్న 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలనే ధ్యేయంతో పనిచేస్తామని, ప్రజా హృదయాల్లో మా వైఎస్ఆర్ పార్టీకి ఒక సుస్థిరమైన స్థానాన్ని తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికే మా శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మేము కూడా పాల్పంచుకుంటామని తెలియజేస్తూ మీ వీరభద్ర స్వామి.